ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. 4వ తేదీ 3వ నెల 2019 సంవత్సరంలో సోమవారం రోజున శ్రవణ నక్షత్రంలో జరుగుతున్నటువంటి మహాశివరాత్రి వైభోగం. పరమేశ్వరుడు కైలాసవాసుడు భువికి దిగివచ్చి మనం ఇచ్చేటువంటి అర్ఘ్యపాద్యాదులు అందుకునేటువంటి అద్భుతమైన రోజు. ఆ సోమవారం ప్రశస్తమైనటువంటి గౌరీశంకరులకి ప్రీతిపాత్రమైనటువంటి ఆ రోజున మనము చేయాల్సినటువంటి కొన్ని కార్యక్రమాల గురించి ముందటి ఎపిసోడ్లో తెలుసుకున్నాం. ఈ రోజున ఏ రాసుల వారు స్వామివారి ఏ పదార్థాలతో అభిషేకం చేయాలి అని అన్నప్పుడు, మేషరాశి వారు తప్పనిసరిగా ఖర్జూర పళ్ళతో, ఖర్జూర పళ్ళ రసాలతో, బత్తాయి రసాలతో, సపోటా రసాలతో గనుక, పళ్ళ రసాలతో గనుక స్వామివారిని అర్చన చేయడం మంచిది. ఎందుకంటే వారికి ఈ భాగ్యస్థానంలో, గోచార భాగ్యస్థానంలో శని ఉండడం వల్ల బడలిక, ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. ఆ ఒత్తిడిని, బడలికను తగ్గించుకోవడానికి, అనవసరమైన వ్యాపకాల నుంచి బయటపడడానికి ఈ పదార్థాలతో స్వామిని అర్చన చేసి అభిషేకించి తప్పకుండా స్వామివారి అనుగ్రహాన్ని పొందే అటువంటి వాటి నుంచి బయటపడే అవకాశము. అలాగే మేషరాశి వారికి విద్యా సంబంధమైనటువంటి ఆటంకాలు కూడా నివృత్తి కలిగి విదేశాల్లో విద్యాభ్యాస ప్రయత్నాలు కూడా మెరుగవడానికి మేషరాశి వారు ఆయా పదార్థాలతో స్వామిని అభిషేకం చేయండి. పూర్తి స్థాయి సత్ఫలితాన్ని, ఆనందాన్ని, అష్టైశ్వర్య ప్రాప్తిని పొందడానికి అవకాశము తప్పకుండా ఉంటుంది. అటువంటి ప్రయత్నాన్ని చేస్తారని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు.